ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరించనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. విజయవాడ డ్రైనేజీ సమస్యకు 6 నెలల్లో పరిష్కారం చూపిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విజయవాడలోని ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్లను మంత్రి పరిశీలించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డ్రైనేజ్ పనులను వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిందని విమర్శించారు. నగరంలో డ్రైనేజ్పై నిర్మించిన ఆక్రమణలతో పాటు బుడమేరు ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటామని నారాయణ వివరించారు. మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో డీజీపీ హరీష్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో నాగరాజు, అరుణ దంపతులపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏఓబీ పరిధిలోని డంప్ నుంచి భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నక్సల్స్ లొంగిపోయి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ పునరుద్ఘాటించారు. లొంగిపోయిన నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా 40,000 రూపాయలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ మల్లాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి బనకచెర్ల వల్ల కలిగే నష్టం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు ద్రోహం జరుగుతుంటే ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం తమపై ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేశారని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బురద చల్లాలని తనపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి 1660 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ హయాంలో 1000 కోట్లతో రుత్విక్ సంస్థ 2000 కోట్ల రూపాయల పనులు చేపట్టారని, వాటిని ఏ నామినేషన్ కింద ఇచ్చారని ప్రశ్నించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కలిసిన విషయం మర్చిపోయారని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోయారా అని సీఎం నిలదీశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎం రమేష్ సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు. జూలై 4 నుంచి 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 75% మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు అందుకు సంబంధించిన సర్వేను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్టు చేశారు. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని తొలి స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందన్నారు. ఈ సర్వేలో 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ రెండో స్థానంలో నిలవగా, 57%తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో నిలిచారు. శత్రుమూకల ఆట కట్టించడం సహా భవిష్యత్ ముప్పును ఎదుర్కొనే దిశలో ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దానికి రుద్ర అనే పేరు పెట్టినట్లు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన ఆయన భారత సైన్యం ప్రస్తుత సవాళ్లు ఎదుర్కోవడం సహా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా రుద్ర యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు రుద్రాలో ఉంటాయన్నారు.
తెలిపారు. సరిహద్దులో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు లైట్ కమాండో యూనిట్ భైరో పేరుతో ప్రత్యేక దాడుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి పక్క రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును ఓ లారీ అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. వీరిద్దరూ ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నరసింగరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన డీఎస్పీలు హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి తిరిగి హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు డీఎస్పీల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు, పలువురు రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి, కుమార్తెలు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ నిర్లక్ష్యంగా బైక్ను ఢీకొట్టడంతో మచ్చేందర్, కుమార్తె మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ను అక్కడే ఉంటున్న తయ్యబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మచ్చేందర్ తన కుమార్తె మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకు పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. తన ఫోన్తో పాటు తమ పార్టీ కీలక నేతల ఫోన్లను సీఎం ప్రైవేటు సైన్యంతో ట్యాప్ చేస్తున్నారని శుక్రవారం కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కౌశిక్ పై దాడి చేస్తారేమోనని కొండాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో దాడి చేయడం సరికాదని, ఒకవేళ చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా మరో 3,500 కోట్ల రూపాయల సమీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 3 వేర్వేరు కాల పరిమితితో జారీ చేసింది. మరో 500 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేరే కాల పరిమితితో జారీ చేశారు. గతంలో జారీ చేసిన వడ్డీ రేటుకే ఈ బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం తర్వాత 3,500 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాకు జమ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుల ద్వారా ఇప్పటి వరకు 22,400 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 25,900 కోట్ల రూపాయలకు చేరనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,02,122 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,222 క్యూసెక్కులు కాగా 2 గేట్లు ఎత్తి 53,856 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.